design a DFA that accepts the strings over alphabet a comma b starts with a అంటే ends with b అంట. మనకి ఇచ్చిన ఆల్ఫాబెట్ ఏంటిది ఏ కమా బి. సో మనకు వచ్చే లాంగ్వేజ్ ఏమవుతుంది, ఏమంటుండు ఏతో స్టార్ట్ కావాలి బీతో ఎండ్ కావాలి, ఏతో స్టార్ట్ కావాలి బీతో ఎండ్ కావాలి, మిడిల్ ఏముందా ఏం పెట్టే ఫరక్ పడుతుంది. సేమ్ అట్లనే ఏతో స్టార్ట్ కావాలి బీతో ఉందా, మిడిల్లో బి వచ్చినా ఏం వచ్చినా ఏం కాదు, నాకు జస్ట్ స్టార్టింగ్ ఏ ఉండాలి ఎండింగ్ బి ఉండాలి, అంటే స్టార్టింగ్ ఎండ్ ఉండాలి ఎండింగ్ బి ఉండాలి, మిడిల్ ఎన్ని ఏస్ వచ్చినా ఎన్ని బీస్ వచ్చినా ఏం కాదు. సో ఇట్లా లాంగ్వేజ్ వచ్చింది మనకి. దీనికి ఫైనల్ ఆటోమేటిక్ గీద్దాం, డిఎఫ్ఐ గీద్దాం. సో ఇలా ఉన్న స్ట్రింగ్స్లో మినిమం స్ట్రింగ్ ఇదే. దీని స్ట్రింగ్ మినిమం స్ట్రింగ్ ఒక ఏంటంటే 2 + 1 3 స్టేట్స్ వస్తాయి మనకి. సో Q0 Q1 Q2 3 స్టేట్స్ వస్తాయి. Q2 ఫైనల్ స్టేట్ అవుతుంది. సో ఏబి వచ్చేసింది. డిఎఫ్ఐ రూల్ ప్రకారం ఇక్కడ ఆల్ఫాబెట్ లోపల ఎన్ని సింబల్స్ ఉంటే అన్ని సింబల్స్ ప్రతి స్టేట్ యూజ్ చేయాలి కదా. సో Q0 ఆల్రెడీ ఏ యూజ్ చేసాం కానీ బీని యూజ్ చేయాలి. ఇనిషియల్ స్టేట్కి యారో మార్క్ ఉండాలి, ఫైనల్ స్టేట్కి 2 సర్కిల్ ఉండాలి. ఓకే, ప్రతి స్టేట్ ఎన్ని ఆల్ఫాబెట్ లోపల ఎన్ని సింబల్స్ ఉంటాయి అన్ని సింబల్స్ యూజ్ చేయాలి. Q0 ఏని యూజ్ చేసాం కానీ బీని యూజ్ చేయాలి. సో బీని యూజ్ చేయాలి. ఒకవేళ నేను ఇక్కడ బీని ఇక్కడ కూడా బీ పెట్టుకున్నాక ఏమైపోతుంది, బీతో స్టార్ట్ అవుతుంది. నాకు అట్లా కావద్దు, ఏతోనే స్టార్ట్ కావాలి. సో బీని నేను ఏం తీసుకుపోయి ఒక డెడ్ స్టేట్ అని ఒక క్రియేట్ చేసి క్యూడ్ అని అలా పడేస్తాను. ఈ డెడ్ స్టేట్ కూడా 2 వస్తాయి కదా, ఏ కమ ఈ డెడ్ స్టేట్ కూడా ఆ రూలు వర్తిస్తుంది. అంటే ఈ స్టేట్ కూడా ఆల్ఫాబెట్ లోపల ఎన్ని సింబల్స్ ఉంటాయి అన్ని సింబల్స్ యూజ్ చేయాలి. సో క్యూడ్ వచ్చే ఏ కమ బి స్టేట్స్ దీనికి సెల్ఫ్ లూప్ పెట్టి ఇక్కడనే పంపేస్తాను. సో బీతో స్టార్ట్ అయ్యాన్ని ఇక్కడికి వచ్చేసి డెడ్ స్టేట్ అంటే అక్కడికి ఒకసారి ఒక సింబల్ వస్తే అక్కడికి ఆగిపోతుంది, ఇంకా నెక్స్ట్ స్టేట్కి పోదు. సో ఏ8 స్టార్ట్ అయిపోయింది. సో Q0 అయిపోయింది. Q1కి వద్దాం. Q1 ఆల్రెడీ బి యూజ్ చేసాం కానీ ఏ యూజ్ చేయాలి. సో ఐ కెన్ కీప్ సెల్ఫ్ లూప్, ఎందుకంటే ఏతో స్టార్ట్ కావాలి బీతో ఎండ్ కావాలి, మిడిల్లో ఎన్ని ఏస్ వచ్చినా ఏం కాదు. సో ఐ కెన్ కీప్ Q1కి ఏ అని పెట్టుకోవచ్చు. సో Q1 అయిపోయింది. ఇక బి, ఇక లాస్ట్ Q2 ఎండింగ్లో ఎన్ని బీస్ అని రావచ్చు, ఎందుకంటే ఈ సెల్ఫ్ లూప్ ప్రకారం మిడిల్లో ఎన్ని ఏస్ వచ్చినా ఏం కాదు, మళ్ళీ ఎండింగ్లో ఎన్ని బీస్ వచ్చినా ఎండ్ బీతోనే ఎండింగ్ అవుతుంది. సో ఐ కెన్ కీప్ సెల్ఫ్ లూప్ టు ద బి. తర్వాత నేను ఇప్పుడు Q2 ఏ ఒకటి యూజ్ చేయాలి. సో ఏను యూజ్ చేయాలి కాబట్టి నేను ఇట్లా బ్యాక్ ట్రాక్ చేయొచ్చు. ఏమైపోతుంది, బి ఒక్కసారి మళ్ళీ ఏ వచ్చినప్పుడు ఏమైపోతుంది, బ్యాక్ ట్రాక్ అయ్యి మళ్ళీ మిడిల్కి వెళ్ళిపోతుంది. సో ఒకసారి చెక్ చేద్దాం చూడు. ఇప్పుడు ఒకసారి ఈ స్ట్రింగ్ చెక్ చేద్దాం. సో 3 ఏలు కాబట్టి ఏ వస్తుంది, 3 ఏలు సెల్ఫ్ లూప్తో 2 ఏలు వచ్చేస్తుంది. తర్వాత బి వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఇక్కడ సెల్ఫ్ లూప్ బి ఉంది కాబట్టి బి వచ్చేస్తుంది. తర్వాత ఏ వచ్చినాకనే ఏమైపోతుంది, ఏ వచ్చినాకనే ఇట్లా బ్యాక్ ట్రాక్ అయ్యి Q1 స్టేట్కి వెళ్తుంది. Q1 స్టేట్కి వచ్చి ఇక్కడ నేను ఈ స్ట్రింగ్ని చేస్తున్నాను, 3 A's 3 B'లు ఏబి, ఈ స్ట్రింగ్ని నేను చెక్ చేస్తున్నాను. సో 3 A's కాబట్టి ఒక ఏ ఇక్కడ అయిపోయింది, ఇక్కడ 2 A's వచ్చేస్తాయి. సో 3 A's అయిపోయింది, 3 B's. సో ఇక ఒక బి ఇక్కడ అయిపోతుంది, 2 B's ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏ వచ్చింది, ఏ వచ్చినాక ఏం పెట్టినాం, బ్యాక్ ట్రాక్ కావాలన్నాం. సో Q1కి బ్యాక్ ట్రాక్ అయిపోతుంది, ఏ రాగానే Q1 బ్యాక్ ట్రాక్ అయిపోయి మళ్ళీ బి వచ్చేస్తుంది. బి ఇక్కడ పోయింది, ఫైనల్ స్టేట్కి వచ్చేసింది. సో ఫైనల్ స్టేట్కి వచ్చేసినాకనే మన స్ట్రింగ్ అది యాక్సెప్ట్ అయినట్టు, అట్లా అన్నమాట. ఇదే మన డిఎఫ్ఏ ఫర్ ద స్ట్రింగ్స్ విచ్ ఆర్ స్టార్టింగ్ విత్ ఏ అండ్ ఎండింగ్ విత్ బి, ఇట్లా. ఓకే.